కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాజకీయ పార్టీలను సంప్రదించి తీర్పిస్తారా అంటూ ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం రాజ్యాంగబద్ధ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ సీఎం అలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదంటూ పేర్కొన్నారు. 2015 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ రాష్ట్రానికి బయటకు బదిలీ చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. తెలంగాణ సీఎంకు దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానంపై గౌరవం లేనట్లుగా ఉందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కవితను ప్రత్యేక వెహికల్ కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాజకీయ పార్టీలను సంప్రదించి తీర్పు ఇస్తారా అంటూ ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం రాజ్యాంగబద్ధ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ సీఎం అలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదంటూ పేర్కొంది. 2015 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ రాష్ట్రానికి బయటకు బదిలీ చేయాలంటూ వేసిన పిటిషన్ను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. తెలంగాణ సీఎంకు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంపై గౌరవం లేనట్లుగా ఉందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదంటూ పేర్కొంది. దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఇలాంటి అభిప్రాయం ఉండడం మంచిది కాదంటూ కూడా అభిప్రాయపడింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? నందు నిన్న చిట్చార్లో సీఎం రేవంత్ రెడ్డి అంటే బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో ఒప్పందంలో భాగంగా షేర్ చేసుకున్నారు ఓట్ బ్యాంక్ ను. అందులో భాగంగానే 8 ఎంపీలు గెలిచారు. ఇద్దరు ఒప్పందం వల్లనే ఈ బెయిల్ వచ్చింది అని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది ఈ రోజు పేపర్లో టీవీలో వచ్చింది. దాన్ని ఇటీవల కాంగ్రెస్ బీజేపీ నేతలు చేసిందని కూడా సుప్రీంకోర్టుకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ధర్మాసనం దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి. ఈ రోజు ఓటుకు నోటు కేసుకు సంబంధించి 2015 సంబంధించి పిటిషన్ ఏదైతే దాఖలైందో తెలంగాణ వెలుపల దీన్ని కోర్టులకు బదిలీ చేయాలి, తెలంగాణలో ఉండకూడదు. కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం గా ఉన్న రాష్ట్రానికి అని చెప్పి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి సెప్టెంబర్ 2కు వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఇలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పైన తెలంగాణ సీఎం కు గౌరవం లేనట్టుంది, నమ్మకం లేనట్టుంది అనే హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా దేశం అంటే ఈ రాజకీయ పార్టీలకు సంప్రదించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా అని ఆయన ప్రశ్నించిన సందర్భం కనిపించింది. అదేవిధంగా సీఎం వ్యాఖ్యల పట్ల మాత్రం సుప్రీంకోర్టు సీరియస్ అయిందన్న చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.